హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు వెంకట్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పార్టీ ఆఫీస్ అంటే రాజకీయ నాయకులకి తల్లితో సమానం. అటువంటి పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టారు వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అసలుకి ఎప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక పార్టీ ఆఫీస్గా ఎప్పుడు దాన్ని చూడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ ఆఫీస్ ఉంది మనకి మంగళగిరిలో, ఆత్మకూరు దగ్గర ఉన్నట్టుంది. బహుశా అక్కడికి వెళ్ళేటువంటి కార్యకర్తలు నిత్యం కలకలాడుతూ ఉంటుందని చెప్పేసి ఆ రోడ్డుకి వెళ్ళిన చెప్పుకుంటూ ఉంటారు. ఏ రాజకీయ నాయకులైనా, ఏ కార్యకర్తలు ఎవరైతే రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి పార్టీ ఆఫీస్ అనేది ఒక గుడి లాంటిది. అన్ని ఇంకా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ పార్టీ ఆఫీస్ తలుపులో కొడుతుంటారు. ఎటువంటి అవసరం వచ్చినా కూడా ఆ పార్టీ ఆఫీస్ తలుపు ముందే నుంచుంటారు. అది స్థానిక పార్టీ ఆఫీస్ కానివ్వచ్చు, లేదా కేంద్ర పార్టీ ఆఫీస్ అన్న కావచ్చు. ఇప్పుడు స్థానికంగానే కొంతమంది ఎంతో మంది పార్టీ ఆఫీస్ తాళాలు వేస్తున్నారంటే ఆ పార్టీ అక్కడ దివాలా తీసింది, అక్కడ పార్టీ నాయకులు చేతులు ఎత్తేసారు, అద్దెలు గట్లేకో ఏదన్నా చెప్పేసి అనేకం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిందో, ఓడిపోయిన వెంటనే వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏది ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే అక్కడ తరలించుకుని అదే ఆఫీస్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఆఫీస్ పరిస్థితి ఏంటంటారు? అసలుకి పార్టీ ఆఫీస్ పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక చిత్తశుద్ధి అనేది ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ వాళ్ళు ఎలా స్పందించారంటారు? దెబ్బలు తిన్నారు పార్టీ ఆఫీస్ కోసం. వాళ్ళు అంటే పార్టీ ఆఫీస్ అంటే తల్లితో సమానం కదా. తల్లితో సమానం. వాళ్ళందరికీ అన్నం పెట్టేది. ఇప్పుడు అక్కడ స్టాఫ్ ఉంటారు, లేదా కార్యకర్తలు అందరూ ఎంతో మంది వచ్చి పోతుంటారు. వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసి మీరు ఆ పార్టీ ఆఫీసులో నిలబడ్డారు. ఆ రోజు ఎవరు కూడా పారిపోలా. దెబ్బలు తిన్నారు, పోరాటాలు చేశారని నిలబెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఎందుకు అసలు ఫస్ట్ మనం ఇక్కడ గమనించుకోవాల్సింది, పార్టీ ఆఫీస్ని ఎందుకని ఖాళీ చేశారు? ఖాళీ చేసిన మాట పక్కన పెడితే దాన్ని అద్దెకి కూడా ఇచ్చారు కదా, అది హాస్యాస్పదంగా ఉంది. అసలు ఫస్ట్ అది ఎవరి పేరు మీద ఉంది, ఆ విషయాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీ ఆఫీసు మెయింటైన్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పేసి అలా అనుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. గత ప్రభుత్వంలో ఒక గవర్నమెంట్ ని నడిపించారు వాళ్ళందరూ కూడా. ఏదో అధికారంలో లేనట్టు పార్టీగా చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి ఎంత ఉందంటే వాళ్ళ సరే రెంట్ అనుకుందాం, లేదా అగ్రిమెంటే అనుకుందాం, ఎన్ని లక్షల రూపాయలు ఉంటుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి చూసుకుంటే ఇప్పుడు ఆయన కాకపోయినా పార్టీ నమ్ముకునే కార్యకర్తలందరూ కూడా వాళ్ళ స్వతహాగా ఏదైతే పేమెంట్లు చేసిన పార్టీ ఆఫీస్ నిలుపుకోలేరంటారా? కాబట్టి దీన్ని బట్టించి అర్థమవుతుంది ఏంటంటే ఎవరు కూడా పార్టీ మీద కానీ పార్టీ ఆఫీస్ పట్ల కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. అవగాహన ఉంటే లేదా దాని పట్ల కాపాడుకోవాలనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. మేము చూసుకుంటాం. ఒక రాజకీయ నాయకులుగా, మాజీ మినిస్టర్గా, ఎమ్మెల్యేలు చేసినటువంటి వారికి ఒక భవనాన్ని చూసుకోవడం ఇబ్బంది అంటారా? అదే మెయింటెనెన్స్ చేయలేరు అంటారా? మరి ఎందుకు వచ్చిందంటారు ఈరోజు ఆ దుస్థితి? పార్టీ అంటే వాళ్ళకు ఒక నిజమైన అభిప్రాయం, గౌరవం లేదు. గౌరవం ఉంటే ఈ రోజుకైనా సరే, ఇప్పటికి టూలెట్ బోర్డు చూసాకైనా సరే వాళ్ళ నాయకులు కార్యకర్త ముందుకు రండి, మా పార్టీ ఆఫీస్ ఏంటి ఇలా అయిపోతుందని చెప్పేసి. అసలు ఎందుకని ఒక పార్టీ ఆఫీస్ బిల్డింగ్ అట్లా అయిపోయారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, లేదా 2012లో 13లో పార్టీ పెట్టారు కదా. మీరు పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి ఒక శాశ్వత భవనం ఎందుకు లేదు? ఏకంగా రిషికొండ మీద కూడా ఒక ప్యాలెస్ కట్టారు. అలాంటిది పార్టీకి సంబంధించి ఒక రిషికొండ అంటే అది ప్రభుత్వ ఆస్తులతో కట్టిందండి. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తికి ఏదైతే ఒక పార్టీకి, పార్టీ అంటే వాళ్ళ పార్టీ పర్సనల్ ఆస్తి, అంతా ప్రైవేట్ ఆస్తికి ఎందుకు వస్తుంది కదా. గవర్నమెంట్ లో ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆస్తులు వాటికి పెట్టుకుంటూ ఊరుకుంటారంటారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ భవన్ కానీ, అక్కడ చూసుకుంటే మంగళగిరిలో ఏదైతే ఆత్మకూరులో ఎన్టీఆర్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడా నాయకులు కార్యకర్తలు విరాళ ద్వారా కావచ్చు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సొంత ఆస్తుల ద్వారా కట్టబడింది అది. అలా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఆర్థికమైన వివాదాలు అంటారా? లేదా భవిష్యత్తులో వాళ్ళ పార్టీ మీద వాళ్ళకే నమ్మకం లేదంటారా? లేదా ఇది డబ్బు రిటర్న్ రాదు కదా మనకి. ఇప్పుడు బిల్డింగ్ కట్టావంటే అద్దె వస్తుంది బయట, లేదా నేను కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చుంటే అద్దె వస్తుంది. పార్టీ ఆఫీస్ పెడితే ఎవరు అద్దె చెల్లిస్తారు? ఎంత అద్దె ఇచ్చినా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చేస్తారు సార్. అంత అలాగా పార్టీ ఆఫీస్ మరి కూడా అద్దెకి ఇచ్చేసి అంత స్థానానికి ఎందుకు వెళ్ళిపోయారు? అసలు ముందు మనం గమనించాల్సింది ఆ పార్టీ ఆఫీస్ ఇప్పుడు మనం రెంట్కి ఇచ్చారు, టూలెట్ బోర్డు ఏం పెట్టారు, ఏది చేస్తుంటున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల ఆధీనంలో ఉంటే రెంట్కి ఇచ్చారా, లేకపోతే అసలు వేరేవాడు ఆస్తి వాడు ఆస్తి వాడు తీసుకుని వాడు రెంట్కి ఇచ్చుకుంటున్నాడు? దీని మీద స్పష్టత రావాలి ముందు. వీళ్ళదైతే ఎందుకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు అద్దెకి ఇచ్చి వచ్చే డబ్బులతో బతికేస్తారా? ఏం సాధిద్దామని? కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు రేపొద్దున వాళ్ళు? కార్యకర్తలు ఏమైనా వెళ్ళగలరా? ఇంటికెట్టు పర్మిషన్ లేదు. పార్టీ ఆఫీస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు?
వెళ్తే టూలెట్ బోర్డు చూసి వెనక్కి రావాలన్నమాట, అందరూ పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున ఏం సమాధానం చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా స్థానికంగా. కాబట్టి పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మొదటగా ఎవరికైనా ఉండడానికి కూడు గూడు గుడ్డ అని చెప్పి చెప్పుకుంటారు. ముందు మీకు ఏదైతే ఆశ్రయం ఇచ్చినటువంటి పార్టీ ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుని అని చెప్పేసి ఈ ముఖంగా చెబుతున్నాను నేను. థ్యాంక్ యూ.